హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైఆర్ టీవీ నేను రంజిత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతుంది వాస్తవ విషయాలు ఏంటి అనేది మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను నిజానికి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న కొన్ని చిత్ర విచిత్రాల అంశాలను కూడా మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఇప్పటివరకు వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే పూర్తి స్థాయిలో సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతో పాటు వాస్తవాలను కూడా మీరందరూ కూడా గమనించాల్సిన విషయం ఎంతైనా ఉంది దానికి తోడు తెలంగాణ ప్రజలారా ఒకటి గుర్తుపెట్టుకోండి ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిపాలన వ్యవస్థ గురించి విమర్శించడం కానీ అక్కడ జరుగుతున్న లోపాలను ఎత్తి చూపడం కానీ మనందరికీ తెలిసిన విషయమే వైఆర్ టీవీ న్యూస్ ఛానల్ వేదికగా కూడా నేను అనేక విషయాలను కూడా మీ అందరికీ చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నాను అయితే ప్రస్తుతానికి సంబంధించి కొన్ని విషయాలు కూడా తెర మీదకి వస్తున్న పరిస్థితి మీ అందరికీ తెలిసిందే నిజాలు ఏంటి వాస్తవాలు ఏంటి అనేది కూడా మీరు కూడా చూడాల్సిన పరిస్థితి ఏర్పడ్డది ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా పూర్తి స్థాయిలో కూడా ఈ న్యూస్ను అందరికీ చేరవేసే ప్రయత్నం అయితే చేయండి ఏం జరిగింది అసలు ఏం జరుగుతున్నది ఇదే ప్రధానంగా కూడా చర్చనీయాంశంగా మారుతుంది ఒక్కసారి చూడండి కృష్ణార్పణంపై జనాగ్రహం దుర్భాషపై నిరసనాగ్ని ఏం జరుగుతున్న తెలంగాణలో అంటే పట్టుమని 100 రోజులు కూడా కాలేదు కాంగ్రెస్ ప్రభుత్వానికి నేను మొదట్లోనే చెప్పాను అనవసరంగా గోక్కకండి మీ యొక్క పనులు మీరు చేసుకోండి రాక వచ్చిన ప్రభుత్వాన్ని ఎట్లా కాపాడుకోవాలి అనే ప్రయత్నం చేయండి అని చెప్పిన కానీ ఇప్పుడు ఏం జరుగుతున్నది ప్రభుత్వానికి సంబంధించి పూర్తి స్థాయిలో కేవలం వ్యక్తిగత అంశాలు వ్యక్తిగత టార్గెట్లుగా వెళ్తున్న పరిస్థితి కనబడుతుంది ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాక వచ్చిన అధికారాన్ని కాపాడుకోవాల్సింది పోయి కేవలం వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాలు మాత్రమే చూస్తున్నది వ్యక్తిగత కక్ష సాధింపు చూస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇక ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏం జరగబోతుంది దాంట్లో ముఖ్యమంత్రి ఎవరు ఏం జరగబోతుంది అనేది దాంట్లో కల్లోలం అయితే మొదలైన పరిస్థితి అయితే కనబడుతుంది ఓ పక్కన విపక్షాలకు కూడా ఆయుధంగా మారిన ఈ అంశాన్ని కూడా చూడండి తెలంగాణ రాష్ట్ర సాధకుడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై సీఎం రేవంత్ చేసిన అనిశ్చిత వ్యాఖ్యలపై పార్టీ శ్రేణులు భగ్గుమన్నాయి పలు జిల్లాల్లో నిరసన కార్యక్రమాలు జరిగాయి సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద రేవంత్ దిష్టిబొమ్మను దహనం చేసిన బీఆర్ఎస్ కార్యకర్తలు అంటూ కూడా చూసిన పరిస్థితి కనబడుతున్నది ఎందుకంటే ఒక మాట అన్నాడు ఏమని అది రండా ఏదో పదాన్ని వాడిండు ఆ పదాన్ని పరుష పదజాలంతో ముఖ్యమంత్రిని తిట్టడం వల్ల ఈరోజు పూర్తి స్థాయిలో కూడా ఆగ్రహ జ్వాలలైతే వెల్లువెత్తిన పరిస్థితి కనబడ్డది ఈ విషయం మీ అందరికీ తెలిసిన విషయమే మరి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఏ విధంగా మాట్లాడాలి ఎలా మాట్లాడాలి అనే విషయం గామాత్రం తెలియదా అనేది తెలంగాణ ప్రజలందరూ కూడా అంటున్న పరిస్థితి కనబడుతుంది మరి ఇంత జరుగుతూ ఉంటే ఈ తెలంగాణలో ఎందుకు ఇట్లా మారుతున్నాడు ఈ ముఖ్యమంత్రి అనేది కూడా చర్చనీయాంశంగా మారింది భాష పదజాలం పరుష పదజాలం వాడడం ఎంతవరకు కరెక్ట్ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న వ్యక్తి మాట్లాడే భాష యాస తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 4 కోట్ల మంది కూడా 4 కోట్ల మందికి కూడా పూర్తి స్థాయిలో అబ్జర్వేషన్ చేస్తారు ఈ తెలంగాణలో జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా ఏంటి అనేది కూడా చూసే ప్రయత్నం అయితే చేస్తారు మరి ఈరోజు ఇంత జరుగుతూ ఉంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో వాస్తవాలను తెలంగాణ ప్రజలకు చెప్పే ప్రయత్నంలో భాగంగా ఏం జరుగుతున్నది అనేది కూడా మనం చూసాం సో మొత్తానికి తెలంగాణ ప్రజలారా రేవంత్ రెడ్డి మీద బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలే కాదు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రస్తుత మంత్రి చాలామంది కార్యకర్తలు కూడా వ్యతిరేకిస్తున్నారు తన యొక్క పరుష పదజాలం ఏదైతే ఉందో రండా ఇతరత్ర పదాలు ఏదైతే వాడిండో వాటన్నింటినీ కూడా తెలంగాణ ప్రజలు చాలా జాగ్రత్తగా దగ్గరుండి కూడా చూస్తున్నారు ఇలాంటి భాష వాడడం దేనికి సంకేతం అంటూ కూడా చాలామంది కూడా తన యొక్క అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా కూడా వ్యక్తం చేస్తున్నారు ఇక మరికొన్ని చోట్ల నిరసనలు దిష్టిబొమ్మ దహనం చేయడం దాంతోపాటు పూర్తిగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అష్టదిగ్బంధనం చేయడం నిరసనలు వ్యక్తం చేయడం పోలీస్ స్టేషన్ల వైపు వెళ్ళడం ఇలా రకరకాలుగా నిరసన కార్యక్రమాలు కూడా కొనసాగుతున్నాయి భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ ప్రభంజనం ఎలా ఉండబోతుంది అనేది కూడా నేను చాలా క్లారిటీగా కూడా ఈరోజు సాయంత్రం లైవ్లో అయితే చెప్పబోతున్నాను దానికంటే ముందు మీ అందరి ముంగట కూడా ఒక అంశం ఈరోజు మనకు 41 CRPA కింద నోటీసులు ఇచ్చి ఈరోజు మనం CCSలో విచారణకు హాజరు కాబోతున్నాను ఎక్కడ బషీర్బాగ్ అనుకుంటా అక్కడ పూర్తి స్థాయిలో కూడా మీ మద్దతు కూడా తెలియజేయండి ఈరోజు మనకు విచారణ ఉండబోతుంది దానికి సంబంధించి అక్రమ కేసులపైన రైట్ ఇక కృష్ణా జలాలను కేంద్రానికి అప్పగించి తెలంగాణకు కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేయడాన్ని నిరసిస్తూ సోమవారం పలు జిల్లాలలో ఆందోళనలు జరిగాయి ఇక మిర్యాలగూడ పట్టణంలోని నందిపహాడ్ జంక్షన్లోని మాజీ ఎమ్మెల్యే నల్లబోతు భాస్కర్ రావు ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేస్తున్న రైతులు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కృష్ణా జలాలు నాగార్జున సాగర్ జలాలు గనక తెలంగాణ ప్రజలకు హైదరాబాద్ నల్గొండ జిల్లాలు గుక్కెడు నీళ్ల కోసం
వెతుకులాడే పరిస్థితి ఏర్పడుతుంది. భవిష్యత్తులో చాలా భయంకరమైన పరిస్థితులు వస్తాయి. నల్గొండ, హైదరాబాద్ అటు కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి మేడిగడ్డను పునరుద్ధరించి దాంట్లో ఉన్న చిన్న చిన్న ఏవైతే లోపాలు ఉన్నాయో వాటన్నింటినీ సరిదిద్దకపోతే మాత్రం ఖచ్చితంగా కూడా అక్కడ కూడా వరంగల్ కూడా చుట్టూ నీళ్లు ఉండి సుఖా దొరకని నా తెలంగాణ భూమి అని ఏదైతే పాట పాడినో అలాంటి పరిస్థితులు కూడా ఏర్పడే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే రూటా కోర్ సీఎం కేఆర్ఎంబీసీ భేటీలో సంతకాలు అప్పగించలేదని అబద్ధాలు, ఇప్పటికైనా చేసిన తప్పులను ఒప్పుకోండి. రేవంత్పై హరీష్ రావు అసెంబ్లీలో చర్చకైనా ఢిల్లీ వచ్చేందుకైనా మేము రెడీ. విషయం లేకుండా విషం చిమ్మితే నడవదు. బూతులతో బుల్డోజ్ చేస్తామంటే కుదరదు. ఉమ్మడి పాలన అంత బాగుంటే తెలంగాణ ఉద్యమం ఎందుకు మొదలైంది? పోతిరెడ్డి పడకు నిరసనగానే ఆనాడు మేము పదవులకు రాజీనామా చేశాం. మేము పేగులు తెగేదాకా కట్లాడుతుంటే ఉత్తమ్ పులిచింతల పనిలో బిజీగా ఉన్నాడు. మా పార్టీ పుట్టిందే తెలంగాణ సాధన కోసం, బీఆర్ఎస్ ఉన్నదే తెలంగాణ హక్కుల కోసం. కాంగ్రెస్ ఫెయిల్ కావాలని కోరుకోవట్లే, రాష్ట్రానికి మేలు జరగాలని కోరుకుంటున్నాం. మీడియా సమావేశంలో హరీష్ రావు నీళ్ల కోసం ఉరికిస్తాం, కాంగ్రెస్ వాళ్ళు చంద్రబాబు బూట్లు నాకేటోళ్ళు, అందుకే కేఆర్ఎంబీ ప్రాజెక్టుల అప్పగింత. కాంగ్రెస్ పై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ధ్వజం. జయరాం రమేష్, చిదంబరం, ప్రణబ్ ముఖర్జీ పర్యవేక్షణలో కాంగ్రెస్ విభజన బిల్లును రూపొందించింది. ఇది రేవంత్కు తెలిసే అవకాశం లేదు, ఎందుకంటే ఆనాడు ఆయన తెలంగాణ ఉద్యమంలో లేడు, కాంగ్రెస్లో అంతకంటే లేడు. రెండు కళ్ళ సిద్ధాంతంతో ఢిల్లీలో చంద్రబాబు చేపట్టిన ఆమరణ దీక్షలో ఉన్నాడు. అందువల్ల బిల్లు ఎవరు తయారు చేస్తారో ఎవరు ప్రవేశపెట్టారో ఆయనకు తెలియదు అంటూ మాజీ మంత్రి హరీష్ రావు చెప్పిన పరిస్థితి. అబద్ధాల పునాదులపై ప్రభుత్వాన్ని నడపద్దు. కేఆర్ఎంబీతో తొలి సమావేశంలో కృష్ణా ప్రాజెక్టుల ధారాదత్తం చేసిన కాంగ్రెస్ సర్కారు నెలలో 15 అవుట్లెట్లు అప్పగిస్తామని ఒప్పుకోలు. పత్రికలలో వార్తలు వచ్చినప్పుడు ఖండించలేదేం? మేము ప్రెస్ మీట్లు పెట్టి నిలదీస్తే మేల్కొని ఢిల్లీకి లేక కేసీఆర్ సర్కార్ 10 ఏళ్లలో కేంద్రానికి ఇవ్వలేదు. 2 నెలల్లోనే ప్రాజెక్టులన్నీ మీరు ఎలా అప్పజెప్పారు? చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు మరిన్ని తప్పులు. పునర్విభజన చట్టాన్ని చేసిందే కాంగ్రెస్ సర్కార్, అది వదిలేసి కేసీఆర్ పై నోరు పారేసుకుంటారా? నీటి హక్కు కోసం పేగులు తెగేదాకా కొట్లాడినాం, పదవుల కోసం పెదవులు మూసుకున్నది మీరే. ఇకనైనా చేసిన తప్పులను ఓపెన్గా ఒప్పుకోండి. తెలంగాణ జల ప్రయోజనాలను కాపాడండి. సీఎం రేవంత్కు మాజీ మంత్రి హరీష్ రావు ప్రతి సవాల్. కృష్ణా ప్రాజెక్టుల అప్పగింతపై తీవ్ర స్థాయిలో ధ్వజం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనం. నేను ఇది అంతే ఎందుకు చదివిన తెలుసా? హరీష్ రావు అన్నట్టయినా 6 అడుగుల బుల్లెట్తో పాటు ఒక మొగోడు, తెలంగాణ హీరో అని చెప్పడంలో రాజకీయాలలో ఎలాంటి డౌటు లేదు. ఏ రాజకీయ పార్టీలలో లేని వ్యూహాలు ప్రతి వ్యూహాల చూడని చాకచక్యంగా కూడా తెలంగాణలో తనదైన అస్త్రశస్త్రాలను సంధించడంలో తనకంటూ ఒక బ్రాండ్ ఉన్నది. అది మీ అందరికీ తెలిసిన వ్యక్తే. హరీష్ రావు చెప్పిన ప్రతి మాట కూడా పేపర్ ఆధారంగా లిఖితపూర్వకంగా తాను గతానికి సంబంధించి ఇప్పటికి సంబంధించి అన్ని విషయాలను హరీష్ రావు అనే వ్యక్తి మీడియా ముందు ఉంచడం, దాన్ని ప్రజలకు చేరవేసే ప్రయత్నం చేశాడు. వాస్తవాలు ఇవి. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి చెప్తున్న బూటకపు మాటలు నమ్మకండి, నిజాలు ఇవే. అవసరమైతే దీంట్లో అసెంబ్లీలో అయినా చర్చకు సిద్ధమే, లేదా ఢిల్లీకి రమ్మన్నా సిద్ధమే, లేదా మీరెక్కడ ప్లేస్ చెప్పినా అక్కడికి మేము రావడానికి సిద్ధమే అంటూ రాష్ట్ర మాజీ మంత్రి హరీష్ రావు గారు చెప్పిన మాటలండి. ఒకసారి ఆలోచించండి తెలంగాణ బిడ్డలరా. ఈరోజు నిజంగా ఒక మాట చెప్దాం, మనం పేగులు తెగదాకా కొట్లాడినాం. ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి, తెలుగుదేశం పార్టీకి సంబంధించి అప్పుడున్న పార్టీలు ఏవైతే ఉన్నాయో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు పరిపాలనలో నిమగ్నమైళ్ళు తప్ప ఈ తెలంగాణ రాష్ట్రం కోసం, లేకపోతే ఇక్కడ జయరాం రమేష్ కానీ, చిదంబరం కానీ, ప్రణబ్ ముఖర్జీ కానీ ఏంది ఇక్కడ విభజన బిల్లులకు సంబంధించి రూపొందించే ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ముగ్గురు దగ్గర రూపొందించిన బిల్లు మరి వీళ్ళకైతే తెలవాల్సిన అవసరం లేదు. తెలంగాణ ఉద్యమంలో లేని వ్యక్తి ఇప్పుడు ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి అండి. అది అందరికీ తెలిసిన వ్యక్తే, తెలిసిన విషయం, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ప్రస్తుతానికి ఇప్పుడు హరీష్ రావు చెప్పే ముచ్చట ఏంటంటే చాలా క్లారిటీగా క్లియర్ కట్గా తను చెప్తున్నాడు. సాక్ష్యాధారాలతో మాట్లాడుతున్న దమ్ముంటే జూటా మాటలు, అబద్ధాలన్నీ బంద్ చేసి వాస్తవాలను మాట్లాడు రేవంత్ రెడ్డి అని చెప్తా ఉన్నాడు. కేవలం వీళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళకు వాస్తవాలు తెలివై కాబట్టి వాళ్ళు చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి, వాళ్ళు ఏవేవైతే తప్పులు చేసిలో వాటన్నింటి నుండి బయటపడడానికి వీళ్ళు చేస్తున్న ఒక ప్రయత్నం అంతే. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రయత్నం. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ వాస్తవాలతోని పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రజల ముందు ఉంచిండు హరీష్ రావు. ఇకనైనా ఆలోచించండి, వాస్తవాలు తెలుసుకోండి. ఇక ప్రాజెక్టుల పరాధీనంపై పోరుబాట, కేఆర్ఎంబీసీకి కృష్ణా
ప్రాజెక్టుల అప్పగింతపై ఉద్యమ కార్యాచరణ ఈ నెల 2వ వారంలో నల్గొండ జిల్లాలో భారీ బహిరంగ సభ. నేడు తెలంగాణ భవన్కు కేసీఆర్ అంటూ కూడా చూడొచ్చు. దానితో పాటు 5 ఉమ్మడి జిల్లాల నాయకులతో బీఆర్ఎస్ అధినేత సమావేశం అంటూ కూడా మరో అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. మొత్తానికి ప్రాజెక్టుల పరాధీనంపై పోరుబాట అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏంటి అంటే కేఆర్ఎంబీకి కృష్ణా ప్రాజెక్టుల అప్పగింతపై ఉద్యమ కార్యాచరణ కల్వకుంట్ల చంద్రశేఖరరావు సిద్ధం చేసిండు. నేను చాలా క్లారిటీగా చెప్తున్నా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి. మాజీ ముఖ్యమంత్రి వర్యులు మన కేసీఆర్, మాజీ ముఖ్యమంత్రి వర్యులు తెలంగాణ ఉద్యమనేత కేసీఆర్ అడుగు పెట్టనంత వరకే మీ ఆటలు. కేసీఆర్ అడుగు పెట్టిన తర్వాత అందరూ తోక ముడుచుకొని పరారు కావాల్సిందే. అది కల్వకుంట్ల చంద్రశేఖరరావుకున్న ఒక ఉద్యమ స్ఫూర్తి. తాను మాట్లాడే ప్రతి పదం, తాను చెప్పే ప్రతి మాట తెలంగాణ ప్రజల గుండెల్లో నుంచి వస్తుంది. తస్మాత్ జాగ్రత్త. ఈయన రాకముందుకే మీరు ఎన్ని మాట్లాడతారో మాట్లాడుకోరి. కేసీఆర్ రానంత వరకు ఎన్ని మాట్లాడతారో, ఎన్ని తిడతారో, ఎన్ని ఆరోపణలు చేస్తారో చేసుకోండి. కానీ వన్స్ కేసీఆర్ దిగిన తర్వాత ఆయన కళ్ళల్లో చూడడానికి, ఆయన ముందు నిల్చోవడానికి, తనతో యుద్ధం చేయడానికి ఎవ్వడి తరం కాదు. ఇది గుర్తుపెట్టుకోరు. ఈరోజు మేము ఏదో చెప్తున్నాం అనుకుంటున్నారు కానీ వాస్తవాలు ఇదే. కేసీఆర్ ఇలా తెలంగాణ భవన్కు రాబోతున్నాడు. కేసీఆర్ దగ్గర మీదున్న ప్రేమతోని ఎవరైనా కేసీఆర్ గారిని చూడాలనుకున్నా, లేకపోతే కేసీఆర్తో మాట్లాడాలనుకున్నా తెలంగాణ భవన్కు వెళ్ళండి. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు అందరికీ అందుబాటులో ఉంటాడు. ఇప్పుడు ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాడు కాబట్టి ఏందట, కేసీఆర్ను తిరగనివ్వం, అన్యాయం చేసిన మీటింగ్ ఎలా పెడతారు, కేసీఆర్కి ఏదైనా జరిగితే మా బాధ్యత కాదు, హరీష్ రావు జైలుకు పోక తప్పదు, నల్గొండలో బీఆర్ఎస్కు డిపాజిట్ రాదు. మీడియా సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి, నువ్వెందుకు తిరిగావు? కేసీఆర్ను తిరగనియ్యను అని చెప్పడానికి నీకు ఏ హక్కులు ఉన్నాయి? రాజ్యాంగం నీకు ఎలాంటి హక్కులు కల్పించింది? మరి ఈరోజు కేసీఆర్ను తిరగనీయమని చెప్తున్నావు కదా, మరి నీకెలాంటి హక్కులు ఉన్నాయి? ఈడ తిరగడానికి నీకు ఎలాంటి హక్కులు ఉన్నాయి? మరి కేసీఆర్ తిరగకపోవడానికి ఎలాంటి హక్కులు ఉన్నాయి అనేది మంత్రి కోమటిరెడ్డి చెప్పాలి. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, కేసీఆర్కి ఏదైనా జరిగితే మా బాధ్యత కాదన్నారు కదా. కేసీఆర్కి ఏదైనా జరిగితే మనం వేసుకున్న సొక్కాలు పాయింట్లు ఉతికి తీగ మీద ఆరేస్తారు చూడు, అట్లుంటాయి ఒక్కొక్కటి జీవితాలు. గుర్తుపెట్టుకోరి. ఉద్యమ నేత తన కోసం ఒక అడుగు ముందుకేయడానికైనా ప్రాణం పోయినా పర్వాలేదు, నా కేసీఆర్ను నేను కాపాడుకుంటా అనే వాళ్ళు చాలామంది ఉన్నారు. కేసీఆర్ అభిమానులలో నేను ఒక్కని. తెలంగాణ ఉద్యమ నేతనే, ఈ రాష్ట్రాన్ని తెచ్చిన హీరో. అలాంటి గొప్ప వ్యక్తిని బట్టి తెలంగాణలో తిరగనియ్యను అంటావా? ఈరోజు కేసీఆర్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు కాబట్టి కేసీఆర్ పెట్టిన భిక్ష వల్లనే వీళ్ళందరూ మంత్రులైండు, ఆడ ముఖ్యమంత్రి అయ్యారు. అది అందరికీ తెలిసిన విషయమే కదా. కేసీఆర్ను తిరగనీయం అనే వాళ్లకు ఏ హక్కు లేదు. కోమటిరెడ్డి గారు, మీకు ఇది బస్తమే సవాల్. కేసీఆర్ను తిరగనీయం అనే హక్కు, నైతిక బాధ్యత మీకు లేదు. గుర్తుపెట్టుకోర్రి. ఇది కేసీఆర్ సింహం బాయి, బోన్లోకి పోదది. అడవిలో రారాజు. సింహం ఎప్పుడు అడవిలో రారాజు. ఈ రాజు తెలంగాణ ప్రజల గుండెలలో రారాజు. ఈయనట తెలంగాణలో తిరగనీయడట. ఇగో తెలంగాణ సర్కార్ త్వరలో కూలుస్తుంది. అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్, దేశవ్యాప్తంగా ఆ పార్టీ మాయమవ్వడం ఖాయం. కాంగ్రెస్ దుష్ట పాలనకు పెద్దల బాధ్యత రాష్ట్రం ఏపీ. వైఎస్ఆర్సీపీ నేత విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు అంటూ కూడా చెప్పిన పరిస్థితి. ఇప్పుడు ఇది ఎవరన్నారు? తెలంగాణ ప్రాంత బిడ్డలనలే, తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన బీఆర్ఎస్ నేతలనలే, తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వారు ఎవ్వరూ అనలే. దీన్ని ఎవరన్నారండి? తెలంగాణ సర్కార్ను త్వరలోనే కూలుస్తుంది, తెలంగాణ సర్కార్ త్వరలోనే కూలుతుంది. అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్. అర్థమైందా? రేవంత్ రెడ్డి గారు, ఇది నేను చెప్పిన మాట కాదు, నేను గతంలోనే చెప్పాను. మీ పీఠం కింద మీరు ఏదైతే కూర్చున్న కుర్చీ ఉందో ఆ కుర్చీకి 4 చక్రాలు ఏవైతే ఉన్నాయో మీరు కూర్చున్న దాని కింద నలుగురు వచ్చి దాన్ని ఏంది అంటే లాగుతున్నారు. ఎప్పుడు మీ సింహాసనం మీద కూకుందామని చాలామంది ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో భాగంగా మీ ప్రభుత్వం ఎప్పుడైనా కూలొచ్చు అనేది చాలామందికి తెలిసిన విషయమే. మీ ప్రభుత్వం ఎప్పుడు ఎలానైనా కూలుతుంది. జర జాగ్రత్తగా ఓపిక పట్టుకొని ఉండుర్రి. మీ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కూలదు అనడానికైతే పెద్ద ఆశ్చర్యం. ఈజీగా సింపుల్గా కూలుతుందని విజయసాయిరెడ్డి చెప్పిండు. ఇది నేను చెప్పలే, విజయసాయిరెడ్డి చాలా క్లారిటీగా చెప్పిండు. యజుడు త్వరలోనే కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారమే లక్ష్యంగా అమలు చెయ్యలేని హామీలను ప్రజలకు కాంగ్రెస్ పార్టీ మోసం చేసి ఇచ్చిందని ఆరోపించారు. నేను చెప్తున్నా కదా, కేసీఆర్ వస్తాడు,
తెలంగాణ ప్రజలకు మంచి చేస్తాడు, నాకు ఆ నమ్మకం ఉంది. నేను చెప్తున్నా, నా మీద ఈరోజు పెట్టిన అక్రమ కేసులైనా ఈరోజు నేను ఇప్పుడు ఏది CCSకు సంబంధించి హాజరు కాబోతున్న 41 CRPS నోటీసుల కింద ఈరోజు ఇప్పుడు 11 గంటలకు హాజరు కాబోతున్నా. నా మీద ఏమి జరిగినా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి బాధ్యత అని చెప్పినా, ఇప్పుడు చెప్తున్నా, రేపు చెప్తా, ఎప్పటికీ చెప్తా. ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా తెలంగాణ ప్రజల కోసం ప్రశ్నించడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఏదైనా చేయగలిగే మనస్తత్వం నాది. ఒక ఉద్యమకారుడిగా నేను పనిచేసిన, ఉద్యమ కాలంలో ఎంతోమందిని తయారు చేసిన వ్యక్తి కేసీఆర్ అనే వ్యక్తి. కేసీఆర్ అనే వ్యక్తి మా ఉద్యమకారులకు ఎప్పుడు అండగా ఉంటారు. ఇటు భారతీయ జనతా పార్టీ సపోర్ట్ ఉంటుంది రాష్ట్రంలో, అటు RS ప్రవీణ్ కుమార్ గారు కానీ, దాంతోపాటు అన్ని రాజకీయ పార్టీల సపోర్ట్ కూడా ఉంటుంది. ఆఖరికి మీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన చాలామంది మంత్రులు కూడా నాకే సపోర్ట్ చేస్తున్నారు. ఏమని, రంజిత్ మా ప్రభుత్వానికి సంబంధించిన తప్పులను మీరు ఎత్తి చూపండి, మీకు ఏదైనా బాధ్యత అయితే మాదే, మేము ఉంటాం ముందు అంటూ కూడా మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా భరోసా ఇస్తున్నారు. అంటే ఆలోచించండి, మీ పార్టీ మీద మీ మీద ఎంత నమ్మకం ఉన్నది. మీ ముఖ్యమంత్రి మీదనే నమ్మకం లేదు, అలాంటి కేవలం నేను ఒక జర్నలిస్ట్ను, నేను ప్రశ్నించే గొంతుకను నా మీద ఎంత నమ్మకం ఉన్నదో ఒకసారి ఆలోచించవా రేవంత్ రెడ్డి. అనవసరం, నువ్వు అనవసరం. నేను చెప్పిన కదా, శపథం చేసిన, నిన్ను దించడం ఖాయం, ప్రభుత్వాన్ని నిలబెట్టడం ఖాయం. రేషన్ కార్డు ఉంటేనే గృహజ్యోతి. గ్రేటర్లో నేటి నుంచి పథకానికి రిజిస్ట్రేషన్, మీటర్ రీడింగ్తో పాటు లబ్ధిదారుల గుర్తింపు, రేషన్ కార్డు, ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్ సేకరణ. పథకం అమలుపై స్పష్టత ఇవ్వని ప్రభుత్వం, ఎవరికి ఉచితమో తెలియక గందరగోళం. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేసేలా ప్లాగ్ షిప్ ప్రోగ్రామ్ను చేపట్టాం. ఇందులో భాగంగా విద్యుత్ వినియోగదారులకు విన్నపం ఏమనగా, రేపటి నుంచి మీ ఇంటికి కరెంటు బిల్లు తీసుకొచ్చేందుకు వచ్చే మీటర్ లీడర్కు మీ రేషన్ కార్డు, ఆధార్ కార్డు నెంబర్లతో పాటు మొబైల్ నెంబర్ చెప్పాలి. ఇందుకు వినియోగదారులు సహకరించాలని మనవి చేస్తున్నాం. విద్యుత్ శాఖ పేరుతో వాట్సాప్లో వైరల్ అవుతున్న మెసేజ్. నేనేమంటున్నానంటే, కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళందరికీ తెలుసు. రెండోది, పక్క రాష్ట్రానికి సంబంధించిన విజయసాయిరెడ్డికే తెలిసింది. ఇంకొకటి ఏంటంటే, రేషన్ కార్డు ఉంటేనే గృహజ్యోతి కాదు, అరచేతిలో వైకుంఠాన్ని చూపెట్టి తెలంగాణలో ఏదో జరగబోతుందనే ఒక ప్రయత్నం చేసిళ్ళు. ఇది ఎంత మేరకు కరెక్టో మీరు ఆలోచించండి. ఇంకొకటి ఏంటంటే, ప్రతి దానికి రేషన్ కార్డు అంటే ఇవాళ తెలంగాణలో పట్టుమని 12 మంది కూడా ఎమ్మెల్యేలు గెలవపోవు. 6 గ్యారంటీలకు రేషన్ కార్డు ఉంటేనే మేము అమలు చేస్తామంటే 12 స్థానాలు కూడా కాంగ్రెస్ పార్టీ గెలవకపోవు. అలవి కానీ హామీలనిచ్చి అధికారంలోకి వచ్చింది, దానివల్లనే తెలంగాణలో సర్కార్ కూలిపోతుందని విజయసాయిరెడ్డి చెప్పిండు. దాంట్లో ఏం డౌట్ ఉంది? ఇంకా ఇక్కడ ఎవ్వరు గులగొట్టరు, తెలంగాణ ప్రజలే వస్తారు, వాళ్ళ మీద పోరాటం చేస్తారు, యుద్ధం ప్రకటిస్తారు. ఆ భయభ్రాంతులకు గురైన ఎమ్మెల్యేలు పూర్తి స్థాయిలో పార్టీలు మారుతారు, అంతే. ఇక ఇది ఎంత దారుణమైతే, ఇగో ఇల్లందులో కౌన్సిలర్ కిడ్నాప్, అవిశ్వాస పరీక్ష వేళ అపహరించి వదిలేసిన కాంగ్రెస్ నాయకులు. ఎమ్మెల్యే కనకయ్య అనుచరులపై కేసు నమోదు. ఉద్రిక్తత మధ్య మున్సిపల్ చైర్మన్పై వీగిన అవిశ్వాసం అంటూ కూడా చెప్పిన పరిస్థితి. ఎంత దారుణం, ఎంత కుట్ర, ఎంత కుతంత్రం. వీళ్ళు మనుషులా లేకపోతే ఇంకేమన్నా రాక్షసులా? ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన నేతలండి. వాళ్ళందరినీ పూర్తి స్థాయిలో కిడ్నాప్ చేసి ఇష్టానుసారంగా కేవలం పదవుల కోసం ఈరోజు తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా ఏం చేస్తున్నారో ఒకసారి మీరే ఆలోచించండి. తెలంగాణ బిడ్డలారా, ఇంతకంటే దౌర్భాగ్యమైన పరిస్థితి ఇంకేమైనా ఉంటుందో ఒకసారి మీరే ఆలోచించండి. చూడండి, ఇల్లందులో కౌన్సిలర్ కిడ్నాప్, అవిశ్వాస పరీక్ష అపహరించి వదిలేసిల్లట. ఇంత ఘోరమా? ఏం చేద్దాం అనుకుంటారు? చంపేద్దాం అనుకుంటున్నా, లేకపోతే ఇంకేం చేద్దాం అనుకుంటున్నారు? ఇది రేవంత్ రెడ్డి గారు, నేను చాలా క్లారిటీగా మీకు చెప్తున్నా, రిక్వెస్ట్గా చెప్తున్నా. రాక వచ్చిన అధికారం, జెడ్పీటీసీ స్థాయి నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీరు వచ్చారు. మరి అలాంటి వ్యక్తి ఎలాంటి పరిపాలన ఇవ్వాలో మీకు తెలుసు. అరచేతిలో వైకుంఠాన్ని కాదు, మీరు నిప్పుల మీద నడుస్తారా, లేకపోతే ముళ్ళ కంచెల మీద నడుస్తారా, కంకర్ రోడ్డు మీద నడుస్తారా, దుబ్బ రోడ్డు మీద నడుస్తారా, సిమెంట్ రోడ్డు మీద నడుస్తారా, డాంబర్ రోడ్డు మీద నడుస్తారా, హైవేల మీద పోతారా, మాకు సంబంధం లే. తెలంగాణ ప్రజలకు ఎలాంటి న్యాయం చేస్తారో చేయండి. వాళ్ళ కాలుకు కనీసం ఒక ముళ్ళు కూడా గుచ్చకుండా అంత అద్భుతంగా పరిపాలన చేయి, లేకపోతే నీ పేరు చరిత్రలో చాలా ఘోరంగా లిఖించబడుతుంది. ముఖ్యమంత్రి అనే పంతం నెగ్గించుకోవడం కాదు, ప్రజలల్లో ఉండి ప్రజల కోసం పనిచేసి నేర్చుకో. అందుకే కేసీఆర్ గారికి ఇప్పటికీ మంచి పేరు ఉంది. తాను రావాలని పూజలు హోమాలు ఇప్పటికీ యాగాలు చేస్తున్నారు తెలంగాణ ప్రాంత బిడ్డలు. నాకు తెలిసిన ఒక 10 మంది ఇప్పటికీ మౌన కొన్ని కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యే వరకు మౌన వ్రతాలు పడుతున్నారు. అది తన యొక్క అభివృద్ధి మీద కేసీఆర్ మీద ఉన్న నమ్మకం. అలాంటి నమ్మకాన్ని తెచ్చుకోవాలి కానీ
గీ కిడ్నాపులు చేసి గీవి చేసి ఏం సాధిద్దాం అనుకుంటారు? ఏం సాధిద్దాం అనుకుంటారు చెప్పురే? నాకు అర్థం కాని విషయం. సీఎం గారు చేసింది కరెక్ట్ కాదు. ఇరిగేషన్లో సీఎంఓ అధికారులు అసంతృప్తి. కేఆర్ఎంబీ విషయంలో అధికారులు అయోమయం. ఆన్ రికార్డ్ మినిట్స్ తప్పని ఎలా చెప్తారు? మొన్నటిదాకా కాళేశ్వరం మేడిగడ్డ పైన, ఇప్పుడు కృష్ణా జలాల విషయంలో ఇక సతాయిస్తారు. రిపోర్ట్ ఏదైనా ఉన్నది ఉన్నట్లుగా చెప్తాం కానీ వారికి అక్కెరకొచ్చే కావాలంటే ఏం నుండి తెస్తాం? బ్రీఫింగ్ ఇచ్చినా తనకు నచ్చినవే చెప్పారు. నీటి వాటాలు కాపాడుకునే ఆసక్తి లేదు. పేపర్లో క్లియర్గా ఉన్న సగమే చదివి వినిపించారు. వీరి పద్ధతి ఏం బాగోలేదంటూ అధికారుల తీవ్ర ఆవేదన. ఇక చూడురి, ఎక్కడ తమ మెడకు చుట్టుకుంటుందో అని ఆందోళన. ఎలుకతోలు తెచ్చి ఎన్నాళ్ళు ఉతికినా నలుపు నలుపే గాని తెలుపు కాదు అని వేమన చెప్పినట్లుగా కొందరికి ఎంత మంచి విషయాలు చెప్పినా వారు అందులోని చెడును వెతుకుతారు తప్ప మంచిని వెతకరు. అచ్చంగా మన ముఖ్యమంత్రి కూడా అదే చేశారని అధికార వర్గాలే అనధికారికంగా చెప్తున్నాయి. కృష్ణా జలాల వివాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేవలం అబద్ధాలు, అసత్యాలు, అర్ధ సత్యాలు చెప్పడం ఏంది? అధికారులు అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. సోషల్ మీడియా ప్రతిపక్షాలపై దుమ్మెత్తి పోసేందుకు కొన్ని వీడియోలను ట్రిమ్ చేసి సర్క్యులేట్ చేసినట్లుగా ముఖ్యమంత్రి కూడా కృష్ణా జలాలకు సంబంధించిన వాస్తవాలను ట్రిమ్ చేసి చెప్పారని అధికారులు చెప్తుండడం ఆసక్తికరంగా మారింది. ఇక మీరు ఆలోచించండి, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తాను చెప్పే విషయాలు అబద్ధమని అధికారులే ఒప్పుకున్నారు. మరి ఇలాంటప్పుడు ఇక దేనికి సంకేతం అనేది మీరే చెప్పాలి తెలంగాణ ప్రజలరా. వీరు చెప్తున్న విషయాలను పూర్తిగా చదివి తెలంగాణ ప్రజలకు వినిపించడం లేదు. వాస్తవాలను తెలంగాణ ప్రజలకు చెప్పడం లేదు. సీఎం గారు చేసేది తప్పు అని చెప్తే మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. లేని ఫైళ్ళని అడిగి ఎక్కడి నుండి తీసుకురావాలి? అధికారుల నుండి వస్తున్న భిన్నమైన అభిప్రాయాలు. ఇది మన ముఖ్యమంత్రి గారి యొక్క పరిపాలన, ముఖ్యమంత్రి గారికి సంబంధించి వ్యవహార శైలి. ఇక మీ అందరికీ తెలిసిన విషయమే, ఈ చిట్టి తల్లుల గురించి నేను పూర్తి స్థాయిలో మేము ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసినాం. ఎందుకంటే మా జర్నలిజం అసలు ఇన్వెస్టిగేషన్ దీని మీద ఉంది. దీంట్లో ఈ చిట్టి తల్లులకు సంబంధించి చాలా రకాలుగా అసలు ఏం జరిగింది, ఏం కథ అని ఆరా తీసే ప్రయత్నంలో భాగంగా విస్తుపోయే నిజాలు వచ్చినాయి. ఆదివారం రోజు అనుకుంటా, బహుశా ఎప్పుడు ఆదివారం రోజు అనుకుంటా, నేను ప్లే చేస్తా. అసలు ఈ చిట్టి తల్లులను చూస్తే ఒకసారి తెలంగాణ ప్రాంతంలో మీడియా అనేది ఉందా, చనిపోయిందా, మీడియాకు కొంచెమన్నా మానవత్వం ఉందా, మీడియాని నడుపుతున్న వ్యక్తులు కూడా ఒక తల్లిదండ్రులకే పుట్టారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ, చెల్లి, అక్క, వాళ్ళ బిడ్డలో ఉంటారు కదా. మరి ఒక ఆడపిల్లకు తెలంగాణలో ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే ఎందుకు పట్టించుకోలేదు, ఎందుకు ఆ మీడియా కళ్ళకు గంతలు కట్టుకున్నది అనేది ఒకసారి మీరు ఆలోచించాలి. చూడండి, అనుమానాస్పద మరణమేనట. భువనగిరి విద్యార్థుల మృతి కేసులో పోలీసుల చిత్రాలు. గాయాలున్న 174 సిఆర్పి కిందే ఎఫ్ఐఆర్. హత్య నేరం సెక్షన్లో చేర్చానే పోలీసులు ఎవరిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు? ఈ కేసులో ఇంకా ఎవరెవరైనా ఉన్నారా? ఇక మీకు తెలియదు. చూడుర్రి, భువనగిరి ఎస్టీ హాస్టల్లో 2 విద్యార్థినుల మరణంపై అనేక అనుమానాలు కలుగుతున్నాయి. ఈ కేసును తప్పుదారి పట్టించేందుకు అనేక ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. ఆరోపణలు వస్తున్నాయి. మొదట అమ్మాయిలదే ఆత్మహత్యగా ప్రచారం చేశారు. సూసైడ్ లెటర్ కూడా బయటికి రావడంతో ఆత్మహత్యనని అందరూ భావించారు. కానీ ఆ తర్వాత వారి శరీరంపై కొరికిన పంటి గాయాలతో పాటు శరీరంపై పలు చోట్ల గాయాలను కూడా కుటుంబ సభ్యులు గుర్తించారు. దీంతో ఇష్యూ సీరియస్గా మారింది. గాయాలకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. కానీ పోలీసులకు మాత్రం ఆ గాయాలు కనిపించట్లేదు. అంత స్పష్టంగా బలమైన గాయాలు కళ్ళ ముందు కనిపిస్తున్నా పోలీసులు మాత్రం అనుమానాస్పద మృతిగానే కేసు నమోదు చేశారు. 174 సిఆర్పి కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ ఘటన జరిగి రోజు హడావిడిగా 174 కేసు బుక్ చేసిన ఆ తర్వాత సెక్షన్లు మార్చాలి, దాడి జరిగినట్లుగా స్పష్టంగా కనబడుతుంది. ఒక్క నిమిషం తెలంగాణ ప్రజలరా, ఒక్క మాట నేను అంటున్నా. అయ్యా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నువ్వు చాలా గొప్పగా చెప్తావు కదా ఆడపిల్లల గురించి. నీ మంత్రులకు కూడా అందరూ బాగా చెప్తారు కదా. భువనగిరిలో 2 చిన్న పాపలు, వాళ్ళ శరీరం మీద కొరికిన గాయాలు, పలు చోట్ల శరీరంపై గాయాలున్నాయి. ఆ చిట్టి తల్లుల మరణానికి సంబంధించి ఎంత బాధాకరమైన విషయం అంటే, తెలంగాణ బిడ్డలారా ఒక్కసారి ఆలోచించండి. భువనగిరికి సంబంధించిన ఒక స్కూల్లో చదువుతున్న 2 చిట్టి తల్లులు ఆత్మహత్య చేసుకున్నారు అని చెప్తున్నారు. మరి ఆత్మహత్య చేసుకుంటే వాళ్ళ శరీరం పైన పండ్లతో కొరికిన ఘాట్లు ఎక్కడి నుండి వచ్చినాయి? వాళ్ళ శరీరం పైన అనేక గాయాలు ఎక్కడి నుండి వచ్చినాయి? మరి ఎవరైనా చెప్తారా? నేను చెప్తున్నా,
ఈ రాష్ట్రంలో న్యాయస్థానం కళ్ళకు గంతలు కట్టుకొని ఉన్నదనుకుంటే మీ పొరపాటే. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్టుగా గుర్తించండి. ఇక్కడ పోలీస్ వ్యవస్థ న్యాయ వ్యవస్థ మీద నాకు విశ్వాసం ఉన్నది. ఒకవేళ మాత్రం ఈ కేసును తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తే ఆ తర్వాత దేత్తడి పోచమ్మ గుడి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావే అక్కడికి వస్తాడు, వాళ్ళ కుటుంబ సభ్యులను పరామర్శిస్తాడు. అప్పుడు ఆట మీకు మొదలవుతుంది. హెచ్ఆర్సీల కేసు నమోదు చేపిస్తున్నా ఈరోజు. దాని సంఘటన బయటికి రావాలా, ఇసలు విషయం ఏందో బయట పడాలా చెప్తున్నా కదా. ఆ తల్లుల కోసం వైఆర్టీవీ ఎప్పుడు అండగా ఉంటుంది. మీకు నేను ఖచ్చితంగా భరోసా ఇస్తున్నా. వాళ్ళ తల్లిదండ్రులకు మీకు ఎప్పుడు వైఆర్టీవీ మీ పక్షాన్ని నిలుచుంటుంది. ఈ చిట్టి తల్లుల ఆత్మహత్య కాదు అనేది వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఆ చిట్టి తల్లుల ఒంటిపైన కొరికిన ఘాట్లు, శరీరంపై అనేక చోట్ల గాయాలు కూడా ఉన్నాయి. దీన్ని పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రజల ముందుంచే బాధ్యత అయితే నాదే. నేను చెప్తున్నా కదా, ఈ రోజైనా రేపైనా మాజీ మంత్రివర్యులు కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ కవిత పరామర్శిస్తారు. వాస్తవ విషయాలు ఈ కండ్లకే కనబడది ఈ దుష్టులకు. ఏడున్నవయ్యా వేమూరి రాధాకృష్ణ ముఖ్యమంత్రిని పిలిచి చైర్లో ఉక్కబెట్టి ఇంటర్వ్యూ చేసినావు కదా, ఈ తల్లిదండ్రులను చేయి. మరి ఏడున్నరయా పిఆర్ స్టంటు ఇది చూపించండి. మరి ఒక రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం పట్టుమని 60 రోజులు కాలేనే లేదు. పసిబిడ్డల మీద ఇంత దారుణమా? ఎంత దారుణమండి. ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడతా ఉండే, ఆ తల్లి గర్భశోక వీళ్ళకు తెలుసా? ఇంత నీచమైన ప్రభుత్వాన్ని పెట్టుకొని ఇంకా ఈ ప్రభుత్వాన్ని సపోర్ట్ చేయాలన్నా వచ్చింది మొన్ననే. వచ్చింది దావయ్య ఆటో ఎవడెవడైతే నాకు ఫోన్ చేస్తాడా రావయ్య, మొన్ననే వచ్చిందన్నా. ప్రభుత్వాన్ని ఏమనకన్నా నీ ఇంట్లో నీ ఆడపిల్లలకు ఇదే జరిగితే ఏం చేస్తావు నువ్వు? నీ ఇంట్లో ఆటో డ్రైవర్, నీ ఇంట్లో నీ అన్ననో తమ్ముడో అయితే ఏం చేస్తావు నువ్వు? నీ ఇంట్లో నీ తల్లిదండ్రులు రైతులైతే చనిపోతే ఏం చేస్తావు నువ్వు? సమాధానం ఉన్నదా? ఒక ప్రాణం పోతే మళ్ళీ ప్రాణం తీసుకురావడం ఎంత కష్టమో తెలుసా? ఈ సృష్టిలో నువ్వు ఏదైనా చేయొచ్చు, కానీ ప్రాణం పోతే ప్రాణాన్ని తీసుకురాలేవు, గుర్తుపెట్టుకో. దీని గురించి ప్రశ్నించద్దు. గాజులు పెట్టుకొని బొట్టు పెట్టుకొని చీర కట్టుకొని ఇక్కడ కూకోవాలనా? ఒక్కడికన్నా సోయలేదు. తెలంగాణలో ఆగమైపోతుంది, చింపిన ఇస్తారాకలా మారిపోతుంది. మనం కాపాడుకుందామన్న సోయి కూడా లేదు. ఏం చెప్పాలి ఇక? ఏమన్నా అంటే వైఆర్టీ మీద కుట్రలు ఏమున్నదన్నా? ఉన్నది, అప్పులు ఉన్నాయి, సాయం చేయమని అడిగినా ఎవరు రాలే, అయిపోయింది. ఏముంటుంది? రేపు పొద్దుగాల ఇది మిస్ అయితే ఇంకోటి ఏముంటుంది? అలా అవుతుందా జర్నలిజం? బెదిరింపుడు ఏంది రకరకాల మన మీద వచ్చిన ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. భవిష్యత్తు కొంచెం లేట్, ఎందుకంటే నేను కొద్దిగా వెయిట్ చేస్తున్నా. ఇక దాంతోపాటు ఇచ్చా కొడుక దేవుడా ఇది చూసిరా? ఓ నా తెలంగాణ బిడ్డలారా, తెలంగాణ తల్లితో చెలగాటం. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే, యోగి చూడురి ఎట్లున్నది ఈ బొమ్మ. తెలంగాణ తల్లి విగ్రహం ఎట్లున్నది? సోనియా గాంధీ రూపాన్ని తలపించే విధంగా చేశారు. ఒక్కసారి చదువుదాం. విగ్రహంలో మార్పులు చేస్తామన్న సర్కార్. గతంలో సోనియా పోలికలతో చేయించిన శంకర్రావు. కాంగ్రెస్ తరపున గాంధీ భవన్లో మరో విగ్రహం. కాంగ్రెస్ జెండా రంగు చీరతో ఉన్న విగ్రహం రేణుకా చౌదరిలా ఉందంటూ సోషల్ మీడియాలో విమర్శలు. ఆ విగ్రహమే అధికారిక విగ్రహం కాబోతుందా? ప్రభుత్వ తీరుపై ఉద్యమ మేధావుల సమాలోచనలు. సోషల్ మీడియాలో విస్తృత స్థాయిలో చర్చోపచర్చలు. ఇక చూడండి, మనసుల గాడిదల అన్నం తింటున్నారా? దద్దమ్మలా? అరే మీకు తెలంగాణ ఉద్యమం గురించి ఏం తెలుసురా? తెలంగాణ ఉద్యమంలో ఎన్ని లాఠీ చార్జీలు తిన్నారు, ఎంతమంది ప్రాణాలు కోల్పోయేలో తెలుసా? ఎంతమంది తల్లుల గర్భశోక మిగిలిందో తెలుసా? ఎంతమంది జీవితాలు ఆగమయ్యాయో తెలుసా? ఎంతమంది ఇప్పటికీ నరకం అనుభవిస్తున్నారో తెలుసా? ఈ తెలంగాణ ఉద్యమం అంటే నాకు తెలిసి ఒక రష్యా విప్లవంలో ఎట్లా జరిగిందో అంతలా జరిగింది ఈ రాష్ట్రంలో. అలాంటి నా తెలంగాణ తల్లిని పట్టుకొని మీకు నచ్చిన రూపాలను తయారు చేసుకుంటున్నారా? కొంచెమన్నా సిగ్గు అనిపిస్తలేదు? అన్నం తింటలేరు. గిదా తెలంగాణ తల్లి రూపం? తెలంగాణ తల్లి ఇట్లుంటుందా అంటున్నా. ఇక మీ ఇంట్లో చేసుకోర్రి, మీకు నచ్చిన వాళ్ళే చేసుకోర్రి. ఇక నేను చెప్పినా కదా,
ఈ తెలంగాణను కాపాడాల్సింది తెలంగాణ ప్రజలే. మీరే పోరాటం చేయాలి. రంజిత్ అనే వ్యక్తి ఈరోజు ఉండొచ్చు, రేపు చచ్చిపోవచ్చు, ఏదైనా జరగవచ్చు. కానీ తెలంగాణను కాపాడాల్సింది ప్రతి ఒక్కరు ఉంటారు. ఈ తెలంగాణ కోసం ఒక్కొక్కరుగా తమ ప్రాణాలను తృణప్రాయంగా వదిలేయడానికి సిద్ధపడి తెలంగాణ ఉద్యమం నుంచి వచ్చిన వ్యక్తులం మేము. మాకు ప్రాణాల మీద ఆశ లేదు. కానీ నా తెలంగాణ తల్లికి అవమానం జరిగితే ఊరుకోం. నా తల్లిని ఎవర్రా ఇది చేసింది? మీ ఇష్టమా? చూడురి మీరు తెలంగాణ తల్లిని. తెలంగాణ ఉద్యమంలో నేనెప్పుడు ఇట్లా చూడలే. మరి నా కళ్ళకైతే కనిపించలే, నా తెలంగాణ ఉద్యమకారులకు కూడా కనిపించలే. సి ఇంతకంటే దారుణమైన అయ్యో కౌన్సిలర్ కిడ్నాప్ చెప్పిన కదా, ఇల్లందుకు సంబంధించి ఎంత డ్రామాలంటే ఎంత దారుణం అంటే ఘోరం ఇది. రైట్, ఇక మరో అంశం. బాల్క సుమన్పై కేసు నమోదు. బాల్క సుమన్ మీద నిన్న కేసు నమోదు చేశారు. ఎందుకు నమోదు చేశారు అంటే చెప్తా. ఒకసారి దీన్ని చదవాల్సిన అవసరం ఉంటుంది. ఒకసారి వినండి. రేవంత్ రెడ్డిని చెప్పుతో కొట్టినా తప్పులేదు. ఎవరు? బాల్క సుమన్ అన్నాడు. సీఎం రేవంత్ను చెప్పుతో కొట్టినా తప్పులేదు. సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డిని చెప్తూ కొడతానంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ను రండా అంటున్న రేవంత్ రెడ్డినే పెద్ద రండగాడు, హౌలేగాడు అంటూ పరుషమైన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డిని చెప్తూ కొట్టినా తప్పులేదని, సంస్కారం అడ్డు వచ్చిందని ఆగుతున్నామని కూడా వ్యాఖ్యానించారు. దీని మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. బహుశా నిన్న రాత్రి నోటీసులు కూడా ఇచ్చిర్రా. వీళ్ళ దినపత్రికలలో రాస్తారు కదా, పక్క రాయాలి. వీళ్ళు ఎందుకు రాయకుండా ఉండరే? బాల్క సుమన్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడట. వావ్, అమ్మో, వీళ్ళ దాంట్లో రాస్తారు పక్క బాల్క సుమన్ గురించి. ఎందుకంటే వ్యతిరేకతమైన వార్త కదా అది. బాల్క సుమన్పై ఏంది కేసు నమోదు అని చెప్పారు పలు సెక్షన్ల కింద. ఏమేమి సెక్షన్లు పెట్టారు? ఆ 294/B 504 506 కింద పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిండు బాల్క సుమన్ మీద. బాల్క సుమన్ వ్యాఖ్యలు ఏం చేసిండు అంటే, రేవంత్ రెడ్డి కేసీఆర్ని ఏమన్నాడంటే రండా అని మాట్లాడాడు. ఆ రండా అని మాట్లాడడంతో చెప్పుతో కొట్టినా పర్వాలేదు అనేది బాల్క సుమన్ మాట్లాడాను. ఇక్కడ నేనేమంటున్నానంటే రాజకీయ నాయకులైన ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు, మీరే ఇక్కడ ఆజ్యం మూలం మీ నుంచే ప్రారంభమైంది. మీరు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మీరు చేయాల్సిన తక్షణ కర్తవ్యం ఏంటో తెలుసా? మీరు చేయాల్సిందల్లా పూర్తి స్థాయిలో ఎటువైపు నుండి చూసినా భాష అనేది మార్పు ఉండాలి. పరుష పదజాలం ఎక్కడ ఉండకూడదు. మీరు మాట్లాడాల్సింది ఏంటి అంటే చాలా మంచి పదజాలంతో మాట్లాడితే మీపై రాజకీయంగా ఆరోగ్యకరమైన విమర్శలు వస్తాయి, ఇతరత్ర ఏదైనా వస్తాయి. కానీ మీరు ఇక్కడ రాజకీయ విమర్శలు తప్ప అన్ని మాట్లాడుతున్నారు. సో దానివల్ల ఇంకొకరు కూడా మాట్లాడాల్సి వస్తుంది. దీనివల్ల ఏంటి అంటే అభివృద్ధి సంక్షేమ పథకాలు 6 గ్యారంటీలు పక్కన పోయి నీ పార్టీ ఎంత, నీ పార్టీ ఎంత, ఒకల మీద నువ్వు దొంగ అంటే నువ్వు లంగన్నవరా, నువ్వు లంగ అంటే నువ్వు దొంగ అన్నవరా. ఇంటికాడ ఏంది మహిళా సంఘాల పంచాయతీలలో ఉంటాయి కదా అప్పుడప్పుడు వాడలల్లో, సేమ్గా అట్లా తయారయ్యారు. నేనేమంటున్నానంటే మీరు ముఖ్యమంత్రి గారు ఈ ముచ్చట్లన్నీ బంద్ చేస్తే చాలా బాగుంటుంది. దాని తర్వాత తెలంగాణ ప్రజలు ఏం చేయాలి, ఎట్లెట్లు ఉండాలనేది వాళ్ళు కూడా చెప్తారు. నేను చెప్తున్నా కదా, ఈరోజు తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా ఏం జరుగుతుంది, ఎట్లెట్లుంటుంది అనేది కూడా చెప్తున్నా కదా. రైట్, ఇక దాంతోపాటు ఇంకొక అంశానికి సంబంధించి కూడా మీరు చూడొచ్చు. గులాబీ దళపతి కేసీఆర్ రీఎంట్రీ, చలో నల్గొండ బీఆర్ఎస్ అంటూ కూడా ప్రధానమైన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. నేను చెప్పిన కదా, మొత్తానికి నల్గొండలో భారీ బహిరంగ సభ ఉంటుంది. దాదాపుగా 2 లక్షల మంది జనాలు హాజరయ్యే వ్యూహాలు తయారు చేస్తుంది. ఫిబ్రవరి 3వ వారంలో కేసీఆర్ బహిరంగ సభ ఉన్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే 100 రోజులు పూర్తి అయిన తర్వాత మాత్రమే యుద్ధానికి సిద్ధమవుతాడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు. సో కాబట్టి తెలంగాణ ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎట్లుంటుంది ఏం కథ అనేది మీ అందరికీ కూడా నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నా. ఇక్కడ తెలంగాణ బిడ్డలారా మీరు ఒక్కసారి ఆలోచించండి. పూర్తి స్థాయిలో కేసీఆర్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆ ఉద్యమం అనేది ఆగదు. ఇక ఉద్యమానికి సంబంధించి తారాస్థాయిలో ఉంటుంది. నల్గొండకు సంబంధించి పూర్తి స్థాయిలో ఇప్పుడే కాదు, రేపు భవిష్యత్తులో కూడా పూర్తి స్థాయిలో ఎలా ఉండబోతుంది, ఎట్లుంటుంది అనేది కూడా మీరు అందరూ కూడా ఆలోచించండి. దయచేసి తెలంగాణ బిడ్డలందరికీ నేను చెప్పేది ఏంటి అంటే
కేసీఆర్ మన రాష్ట్రానికి సంబంధించి మనం ఏ విధంగా ఉన్నాం, ఎట్లెట్లున్నాం, ఏంది పరిస్థితి అనేది మనం చూసాం. సో రేపు భవిష్యత్తులో కూడా ఎలా ఉండబోతుంది, ఏం కథ అనేది కూడా చూడాల్సిన బాధ్యత అయితే మన మీద ఉంటుంది. ఇప్పుడు 2 లక్షల మంది పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ పూర్తిగా కూడా ఏం చేస్తున్నారు అంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి పూర్తిగా కూడా ఇక్కడ వాళ్ళ యొక్క పోరాటాన్ని అయితే స్టార్ట్ చేసిల్లు. కాబట్టి ఇప్పుడు మనం కూడా గులాబీ అధినేతకు బాసటగా నిలుస్తేనే మనకు భవిష్యత్తు ఉంటుంది, లేకపోతే ఉండదు. చెప్పిన కదా, ఇలాంటి పరుష పదజాలాలు, ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకోవడం, కిడ్నాప్లు చేసి అవిశ్వాసాలు పెట్టడం, తెలంగాణలో చిట్టి తల్లులకు సంబంధించి ఆత్మహత్య చేసుకుంటారు, ఇవన్నీ కూడా మనం చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో మీ అందరికీ నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నా, నేను విచారణకు హాజరు కావాల్సి ఉంది 41 CRP కింద. సో నేను వెళ్తున్నా. మిత్రుడు ఉదయ్ మిగతా పేపర్లు మన ప్రజా వెలుగు కానీ ఈ 3 పేపర్లను కూడా వారు కంప్లీట్ చేస్తారు. నేను ఒకటే చెప్తున్నా, నాకు మద్దతుగా నిలవాల్సిన ఆవశ్యకత మీ అందరిపై ఉంది. దాంతో పాటుగా నాకు పూర్తి స్థాయిలో మీ ఆర్థిక సాయం కావాలి. నేను కట్టాల్సిన అప్పులు తెలంగాణ ప్రజలకే వైఆర్టీవీ అంకితం చేయబోతున్నా. సో పూర్తిగా కూడా 9908572666 అనే నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ చేయండి. నేను ఎక్కడెక్కడైతే తీసుకున్నా అక్కడ కట్టాల్సిన బాధ్యత ప్రజల మీద వదిలేస్తున్నా. ఇగో నేను విచారణకు వెళ్తున్న సందర్భంగా ఉదయ్ మిగతా ఆ పేపర్లకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా వార్తలు చదివే ప్రయత్నం అయితే చేస్తాడు. మీ అందరికీ చెప్తున్నది ఒకటి, ఈ 3 పేపర్లను కూడా పూర్తి స్థాయిలో వారు చదివి మీకు వినబెడతారు. వాస్తవాలు ఏందో అనేది తెలంగాణ బిడ్డలందరూ కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. పూర్తిగా కూడా ఏం జరుగుతున్నది, ఎట్లున్నది అనేది కూడా చెప్తారు. రైట్. వైఆర్టీవీకి సంబంధించినటువంటి ప్రజా వెలుగు దినపత్రిక తీసుకున్నట్టయితే గులాబీ దళపతి కేసీఆర్ రీఎంట్రీ చెలో నల్గొండకు అంటూ కూడా ఒక బ్యానర్ ఐటమ్ తీసుకొచ్చింది వైఆర్టీవీకి సంబంధించినటువంటి ప్రజా వెలుగు దినపత్రిక. గులాబీ దళపతి కేసీఆర్ రీఎంట్రీకి పార్టీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేస్తున్నాయి. అనారోగ్యం కోలుకున్న తర్వాత ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. కేసీఆర్ అధికారాన్ని కోల్పోయిన తర్వాత ఆయన ఎంట్రీ అదిరిపోయే రేంజ్లో ఉండేలా కారుపాటి నేతలు ప్రణాళికలు చేస్తూ ఉన్నారు. జీఆర్ఎంబీ కేఆర్ఎంబీ నిర్వహణ నీటి వాటాలపై వాస్తవాలు ప్రజలకు వివరించడమే టార్గెట్గా బీఆర్ఎస్ బహిరంగ సభకు రెడీ అవుతా ఉంది. గోదావరి కృష్ణ జలాల తెలంగాణ రాష్ట్ర హక్కుల సాధనే లక్ష్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో భారీ సభ నిర్వహించనున్నది. కేసీఆర్ పాల్గొనే సభకు 2 లక్షల మంది జనాలు హాజరయ్యేలా వ్యూహాలు తయారు చేస్తుంది. ఫిబ్రవరి 3వ వారంలో కేసీఆర్ భారీ బహిరంగ సభ ఉండనున్నట్లు తెలుస్తుంది. నల్గొండ జిల్లా నుంచే జీఆర్ఎంబీ కేఆర్ఎంబీ ఇష్యూపై పోరాటానికి బీఆర్ఎస్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం అందుతోంది. ఈ భారీ సభపై ఇప్పటికే పార్టీ శ్రేణులు అంటే ఏదైతే కేసీఆర్ తన ఓటమి తర్వాత బీఆర్ఎస్ పార్టీ తన ఓటమి తర్వాత కాంగ్రెస్ పార్టీకి మనం ఏదైతే అధికారం ఇచ్చినామో తర్వాత ఆయనకు తుంటెంక ఎరగడము, ఆ ఉద్యమ నాయకునికి తుంటెంక ఎరగడం తర్వాత మెల్లమెల్లగా కోలుకుంటూ నిన్న రీసెంట్గా ఆయన ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం చేసిండు. గజ్వేల్ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేగా ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ పార్టీ 100 రోజుల డెడ్ లైన్ పెట్టిందో 100 రోజుల డెడ్ లైన్కి సంబంధించినటువంటి దాంట్లో పూర్తయిన తర్వాత సింహం మరోసారి ఎంట్రీ ఇవ్వబోతా ఉన్నది అంటూ కూడా ప్రజా వెలుగు దినపత్రిక రాసుకుంటూ వచ్చినటువంటి కథనం. అదేవిధంగా ఇక్కడ ఏదైతే 100 రోజుల తర్వాత చలో నల్గొండ అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి పార్టీ శ్రేణులు కావచ్చు, పార్టీ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, వీరందరూ కూడా పూర్తి స్థాయిలో ఎలాగా అంటే ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకుని దీనికి సంబంధించినటువంటి దాని గురించి కేసీఆర్ని మరొకసారి తెలంగాణ రాష్ట్ర ప్రజల ముందు ఒక గ్రాండ్ ఎంట్రీ ఇవ్వాలంటూ కూడా వీళ్ళు ప్లాన్ చేసుకున్నటువంటి నేడు తెలంగాణ భవన్కు కేసీఆర్ కృష్ణా బోర్డుకు ప్రాజెక్టుల అప్పగింతపై సమీక్ష. బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం తెలంగాణ భవన్కు రానున్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారిగా కేసీఆర్ తెలంగాణ భవన్కు వస్తున్నారు. ఉదయం 11 గంటలకు కృష్ణా పరివాహక ప్రాంతాల్లో ఉన్న ఉమ్మడి జిల్లాల నేతలతో బీఆర్ఎస్ అధినేత సమావేశం కానున్నారు. ఉమ్మడి మహబూబ్నగర్, ఖమ్మం, నల్గొండ, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ముఖ్య నేతలు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. ఈ కృష్ణా బేసిన్లో ఉన్న ఉమ్మడి ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించడంపై భవిష్యత్తు కార్యాచరణపై చర్చించనున్నారు. అసెంబ్లీ సమావేశాలు, కేబినెట్లో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై బీఆర్ఎస్ నేతలు చర్చ జరపనున్నారు. అలాగే అసెంబ్లీ సమావేశాల తర్వాత నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ బహిరంగ అంటూ కూడా ఈరోజు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు
తెలంగాణ భవన్కి రాబోతా ఉన్నారు. ఎవరైనా ఆయనను కలవాలి అనుకున్నా కూడా ఇక్కడ ఆయన పూర్తి స్థాయిలో అందరిని కలిసే ప్రయత్నం అయితే చేస్తాడు. అదేవిధంగా ఏదైతే కృష్ణా బోర్డుకు సంబంధించినటువంటి జలాల గురించి ఈరోజు ఆయన సమీక్ష కూడా నిర్వహించబోతా ఉన్నాడు. ప్రజలారా, మేము బయటికి వెళ్లాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది. అన్నకు 41 CRPC ఇవ్వడంతో మేము అటెండ్ కావడానికి పోతా ఉన్నాం, అన్న విచారానికి పోతా ఉన్నాడు. అందుకే మేము మధ్యలోనే ఈ మార్నింగ్ న్యూస్ను కూడా బంద్ చేస్తా ఉన్నాం. దయచేసి ప్రతి ఒక్కరూ వైఆర్ టీవీ తెలుగుని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఎందుకు చేయాలి అంటున్నామంటే వాళ్ళు కొడుతున్నటువంటి రిపోర్ట్లకు పరిష్కారమే కామెంట్ రూపంలో, లైక్ రూపంలో, షేర్ రూపంలో. అదే విధంగా ఎన్న అక్రమ కేసులు పెట్టినా కూడా మీకోసము, మీ గొంతుకై మాట్లాడుతున్నటువంటి రంజిత్ అన్నకు దయచేసి మా యొక్క ఛానల్కి సంబంధించినటువంటి 9908572666 నెంబర్కి ఆర్థిక సాయం కూడా చేస్తారని కూడా కోరుకుంటున్నాను.